ఇక్కడున్న క్వెషన్ ఏంటంటే మీరెప్పుడు చెప్తూ ఉంటారు పునర్జన్మం అనేది లేదని. అలా ఉన్నప్పుడు మరణించిన తర్వాత ఏమవుతుంది? గురుగారు మరణించిన తర్వాత మనకేం జరుగుతుంది? ఏం జరగదు. మట్టిలో కలిసిపోతారు. మిమ్మల్ని మీరేమనుకున్నారు? మీరు మరణించిన తర్వాత కూడా ఏదైనా అవుతారనే దానికి? బ్రతికినప్పుడే ఏదీ చేయలేకపోయారు. అలాంటిది మరణించిన తర్వాత ఏంటి? చెడ్డ అహంకారం ఇది. బ్రతికినప్పుడు మీరు ఏదైనా పెద్ద పనులని చేయగలిగారా ఏంటి? చనిపోయిన తర్వాత కూడా మీరేదైనా అవ్వగలరు అనడానికి? మన ఏదైతే వ్యక్తిగత అస్తిత్వం అనేది ఉందో దాన్ని మరచిపోవాలి. వ్యక్తిగత అస్తిత్వాన్ని వ్యష్టి అంటారు. ఏమంటారు? వ్యష్టి. మరి ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ అంటే మన చుట్టూ అస్తిత్వంలో ఉన్న అన్నిటినీ సమష్టి అంటారు. సమష్టి యొక్క పునర్జన్మం జరుగుతూనే ఉంటుంది. అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అందులో అబద్ధం ఏదీ లేదు. నేను పునర్జన్మాన్ని నమ్మను అని ఎక్కడ చెప్పకండి, నేను నమ్ముతాను. నేను వ్యష్టి యొక్క పునర్జన్మాన్ని నమ్మను, కానీ సమష్టికి పునర్జన్మం అనేది ఉంది. సమష్టి అంటే అన్నీ. సమష్టిని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇంతకు ముందు కూడా నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. మంచి ఎగ్జాంపుల్ ఇది, మళ్ళీ చెప్తాను. సమష్టి అంటే సముద్రం అనుకోండి. వ్యష్టి అంటే సముద్రంలో ఉన్న ఒక అల. సముద్రం అనేది అలలను సృష్టిస్తూ ఉంటుంది. అలలు అనేవి అప్పుడప్పుడు సముద్ర తటమున పుట్టుకను పొందుతుంది. అలలు అలా వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. అందుకనే ఈ వ్యష్టి అనేది ఏదైతే ఉన్నదో అదొక విశిష్టమైన అల అనేటువంటిది మళ్ళీ మళ్ళీ రాదు. ఖచ్చితంగా మళ్ళీ పుట్టదు. అంటే మీకు ఇలా కూడా చెప్పొచ్చు, మీకు పేరుంది కదా, రాజు. రాజు అనేవాడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? రాజు లేడు. రాజు ఒక్క పునర్జన్మం అనేది లేదు. కానీ సమష్టికి పునర్జన్మం అనేది ఉంది. పునర్జన్మం ఒప్పుకోమని కాదు, రాజు యొక్క పునర్జన్మాన్ని నేను నమ్మను అని చెప్పానంతే. అందుకే రాజనే మహారాజు ఈ యొక్క నమ్మకాన్ని సృష్టించిన ఆటలో ఉండడు. వేరే ఏదో జరుగుతుంది, ముందుకలా వెళ్ళాలంతే. నేనేం చెప్తున్నానంటే, ఎలా బ్రతకాలో అలా బ్రతకండి. మరణం చెందిన తరువాత ఏది ఉండదు. పునర్జన్మం అనేది వేరే స్థరలో ఉంటుంది, మీ స్థరలో ఉండదది. నువ్వు నీ శక్తికి అనుగుణంగా నీ జీవితం, నీ అనుభవం, నీ జ్ఞాపకాలు ఇవన్నీ నీతోనే వెళ్ళిపోతాయి. నీ ముఖం నీకు మళ్ళీ గుర్తుకు రాదు, నీ జ్ఞాపకాలు ఉండవు. నీ యొక్క వైయక్తిక అహంకారం నీతో రాదు. అది అహంవృత్తి. అది తనంతటా వెళ్ళిపోతుంది, పునర్జన్మిస్తుంది, మళ్ళీ వస్తుంది, పోతుంది, వస్తుంది. అహంవృత్తిక. అది వ్యక్తిగత అహంకారం గురించి కాదు. అహంవృత్తి యొక్క పునర్జన్మం అవుతుందంటే ఎలా? దాని అర్థం, ఏదైతే ఇన్ని రోజులు నీలో అహంవృత్తిగా ఉండేదో అది వేరొకతిని ఆశగా రేపు మారుతుంది, మళ్ళీ వేరే రూపం అలానే మారుతుంది. ఇలా మళ్ళీ మళ్ళీ మారిపోతూ ఉంటుంది, మళ్ళీ 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 జరుగుతూ ఉంటుంది. అయితే నీదనేది ఏదైతే ఉందో, ఏదైతే ఉండేదో అది మళ్ళీ నీకు దొరకదు. దానికి అర్థం కూడా లేదు. అర్థమవుతోందా? ఇది చాలా పెద్ద మాట అనేదాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. పునర్జన్మం అనేదాన్ని మనం అర్థం చేసుకోలేదు. మరి సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టే సనాతన ధర్మము మరియు భారతదేశము చాలా కష్టాలు ఎదుర్కొంది. పునర్జన్మ సిద్ధాంతం అర్థం కాదు, చాలా కష్టంగా చెప్పబడుతుంది. అది కూడా పునర్జన్మాన్ని ప్రతిపాదించేటప్పుడు. కాని మనం ఈ ప్రచలితమైన విషయాన్ని సామాన్యుల స్థరకు తీసుకొచ్చి సాధారణ విషయంగా మార్చాము. ఎలా చెప్పబడుతోందంటే, రాజు అనేవాడు ఉండేవాడు, ఇప్పుడు కాజుగా వచ్చాడని చెప్పబడుతోంది. చాలా నవ్వబుద్ధిగా ఉంది. అలాగే దీనికి సంబంధించినట్టు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సరే, అలా అయితే మరణించిన తరువాత ఏముండదు అనేదైతే, జీవితంలో ఎలాంటి తప్పుడు పనులు చేసినా పర్లేదు అనేవాళ్ళు ఉన్నారు. ఏం వ్యత్యాసం ఉండదు కదా. మరణించిన తర్వాత ఏది చేయడం కుదరదు, కానీ బ్రతికినప్పుడు చేసినటువంటి పనులు, వాటి పరిణామాలు మీరు మరణించిన తర్వాత కూడా మీతోనే ఉంటుంది. మీరు చెడ్డ పనులు చేసిన తర్వాత మీరు చెడ్డవారే అవుతారు కదా రాజు. అలా అనుకున్నప్పుడు మీరు శిక్షించినట్టే కదా. మీకు మీ జన్మలో చేసినటువంటి పాపానికి ముందొక జన్మంలో పడేటువంటి శిక్ష చాలా తక్కువే. ఈ జన్మములో పాపాలను చేస్తే
వాటి యొక్క పరిణామముగా దండన పాపము యొక్క రూపములో దండముగా మీపై వెయ్యబడుతుంది. ఎందుకంటే పాపాలను మీరు చెయ్యాలని అనుకున్నప్పుడే మీరు పాపిగా మారుతారు. మీరు పాపము చేసినట్టు మీకే అనిపిస్తే అప్పుడు ఇంకేముంటుంది? మీరు చెప్పొచ్చు, పాపాలు చేసిన అందరూ బాగానే ఉన్నారు కదా అని. ఏం సమస్యలు ఉండవు, మీరు సరిగ్గా వారిని చూడలేదంటాను. మీకు చూడడం రాదు, మీ దుఃఖాలే మీకు తెలియవు కదా. ఎవరో ఒకతను నవ్వుతూ ఉన్నాడంటే వాడికి దుఃఖం లేదనా? ఎవరో ఒకతను అలుస్తూ ఉన్నాడంటే దుఃఖం లేదనా? అలా కాదండి. పాపాల్ని చేసిన అతడు బాధతో అలుస్తూ ఉండొచ్చు కదా. ఎవరి ఆంతరిక దుఃఖాన్ని మీరు చూడలేరు, ఎందుకంటే మనం చాలా సామాన్యులు. మీరంత సచేతులు కారు, అవి అర్థమయ్యేంత శక్తులు కారు. మీరు ఆత్మావలోకనాన్ని మీరు చూసి అర్థం చేసుకోలేరు. ఒకరి దుఃఖం వారికే అర్థం కాదు, ఎందుకంటే వాళ్లే సశక్తులు కారు కదా. వారికి కూడా అనిపించొచ్చు, నేను కొడుతూ ఉన్నాను కదా, నేనే పై చెయ్యని. కొట్టటం లేదని అనుకుంటే నరక ప్రాప్తి ఖచ్చితం. మరి మీరు అడగొచ్చు, పునర్జన్మం అనేది లేదని మీరు చెప్పారు కదా అని. అలా ఉన్నప్పుడు పాపపుణ్యాలు అలాంటివి ఏముంది అని. అలా కాదది. పాపాల్ని చేసిన వెంటనే మీరు పాపి అవుతారు, అది చాలు కదా. మరి పుణ్యమిచ్చే పనులు చేసినప్పుడు మీరు పుణ్యాత్ములవుతారు కదా. మీరు పురస్కృతులవుతారు, ఎందుకంటే మీరు పుణ్యకార్యాలను చేసేటువంటి చైతన్యాన్ని పొంది ఉన్నతమైన స్థితిలో విరాజమానులైనప్పుడు అటువంటి ఉన్నత స్థాయిని పొంది మీరు పురస్కృతులవుతారు. మీరు మెచ్చుకున్నవారు కదా. అప్పుడు ఇంకెలాంటి గౌరవం కావాలి? నా మాట అర్థమవుతోందా? ఇలా కూడా అడుగుతారు, అయితే మరణించిన వ్యక్తికి ముక్తి ఉందా అని. కేవలం మరణిస్తే ముక్తి అనేది దొరకదు. సనాతన ధర్మం మీకు జీవన్ముక్తికి దారిని చూపించింది. ఈ జీవన్ముక్తి అనే మాట చాలా విశిష్టమైనది. సనాతన ధర్మములో చాలా విశేషమైంది జీవన్ముక్తి. జీవన్ముక్తి యొక్క అర్థం మీరు జీవించే జీవితమే గౌరవించేలా బ్రతికి జీవన్ముక్తిని చెందుతుంది. మరణించిన తర్వాత దొరికేటువంటి ముక్తి ఎందుకు కావాలది? అలాంటి ఆనందం ఎందుకు కావాలి? మీరు మరణించారు కదా. ఇక్కడున్న విషయం ఏంటంటే, మీరు సంతోషంగా జీవితాన్ని గడిపి జీవన్ముక్తులు కావాలి. మరి జీవన్ముక్తులవ్వడం జీవితం యొక్క లక్ష్యంగా మారాలి. నా మాట అర్థమైందా? మరణం గురించి ఆలోచించడం అవసరమే లేదు, ఎందుకంటే మరణించిన తర్వాత ముక్తి అనేది దొరుకుతుందా, పునర్జన్మం అనేది ఉందా లేదా? మీరు ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని వదిలేసి వేరే వాటి గురించి ఆలోచిస్తున్నారు. దాన్ని వదిలేసి శ్రమ జీవితాన్ని పాటించండి. మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ బ్రతుకు గౌరవంగా సాగేలా ప్రతిరోజూ చూసుకోండి. అక్కడ మీరు మీ బంధనాల నుండి బయటికి రండి, జీవన్ముక్తులు అవ్వండి. ముందు వెనక ఇవన్నీ ఆలోచించడం ఆపండి. ముందొచ్చే జన్మం గురించి ఆలోచించే అవసరమే లేదు. ఈ జన్మకు యథార్థాన్ని సృష్టించుకోండి.